హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మీద దాడి అనేది చాలా దారుణమైన సంఘటన అండి. దీన్ని కొంతమంది అంటే ఒక వర్గం ఒకలాగా, ఒక వర్గం ఒకలా మాట్లాడుతుంది. ఎవరు ఎప్పుడు మాట్లాడినా కానీ విజ్ఞత కలిగిన వాళ్ళు మాత్రం ఆ దాడి జరిగిన సంఘటనని ఖచ్చితంగా ఖండిస్తారండి. నిజం. ఎందుకంటే కనుక ఏదో బట్టారేసం తీసుకోవాలన్నట్టు కాకుండా విజ్ఞత కలిగిన నాయకులు చాలామంది ఈ విషయాన్ని సమర్థించడంలా ఖండిస్తున్నారు. అలా ఖండించాలి కూడా. ఎందుకంటే ఇది మనది ఈ సమాజంలో కొన్ని మనం ఖండించాల్సి ఉన్నాయి. వాటిని అసలు ఈ పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా ఖండించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి గురించి పెద్ద పెద్ద ప్రముఖులు మాత్రం ఖండించారండి. అలాగే వీళ్ళందరిలో కల్లా చాలామందికి తెలియంది ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఏదైతే దాడి జరిగిందో వెంటనే ఆయన స్పందించడం జరిగింది. అందుకే నేను చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చంద్రబాబు గారి గొప్పతనం ఎందుకన్నానంటే కనుక వెంటనే దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే అపోజిషన్ మీద, లేకపోతే మనకి పడనటువంటి నాయకుడి మీద, మనకు పరోక్షంగా మనం దెబ్బలాడే నాయకుడి మీద, లేదా మన పార్టీ కాదు మనం ఓడించాలనుకున్న పార్టీ నాయకుడి మీద ఇవన్నీ పక్కన పెట్టాడండి ఆయన. అదే గొప్పతనం. ఎందుకంటే మాట్లాడలేండి 40 ఏళ్ళ ఇండస్ట్రీ, ఆ రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ అనుభవం, లేదా ఎప్పుడు ఎలా స్పందించాలి, ఆ గొప్పతనం అదంతా పుణికిపుచ్చుకున్నారేమో కాబట్టే అలా ఆ సందర్భానుసారంగా వాళ్ళు వ్యవహరించగలుగుతున్నారు. అందుకనే అంత రోల్ అయ్యారేమో అనేది నాకు అనిపించింది. ఎందుకంటే దాడి జరిగిన వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన వెంటనే ఎవరు ఏమైనా అనుకోని ఒక పక్క నుంచి కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కొన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు చేయించారని, చంద్రబాబు నాయుడు గారితో పాటు టీడీపీ వాళ్ళు ఇవన్నీ చేయిస్తున్నారని, టీడీపీ దీన్ని కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, టీడీపీ ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం ఏదైతే ఒక పక్క ప్రణాళికలతో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించారని ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నా సరే అవన్నీ పెడచెవిని పెట్టి అవన్నీ నాకు అనవసరం అన్నట్టు ఆయన మాత్రం ఒకే ఒక మాట మాట్లాడాడు. ఆ మాటకు మెచ్చుకోవాలండి నిజంగాను. ఎందుకంటే ఏం మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి చాలా అసలు క్షమించరానిది. అది ఎవరైనా సరే, దాడి చేసింది ఎవరైనా సరే ఆ వెంటనే వారిని పట్టుకుని ఈసీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో వాళ్ళని పట్టుకుని దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఎలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఇటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాదు ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చాలి, అవసరమైతే వాళ్ళని తీసేయాలి అవసరమైతే కనుక. ఎందుకంటే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోలేదు. వాళ్ళు మాత్రం వాళ్ళకి సరైన సెక్యూరిటీ కల్పించలేకపోయారు. కాబట్టి అధికారులు కూడా శిక్షించాలి. అవసరమైతే అధికారులు శిక్షించడంతో పాటు ఎవరైతే ఈ ఘాతకానికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే పట్టుకుని ఈసీ కఠినంగా శిక్షించి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి. అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా నిజంగా చాలామందికి, నాకనే కాదు చాలామందికి చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కనుక ప్రతిపక్ష హోదా ఈ పక్కనేమో పోటీలో ఉన్నటువంటి వాళ్ళు అవన్నీ పక్కన పెట్టారండి. సమాజ హితం కోరి ఏదైతే తను మాట్లాడాలనుకున్నారో ఆ మాటలు మాట్లాడటం నిజంగా ఎలాంటప్పుడే ఆ మనిషి యొక్క నైజం బయటపడుతుంది. అలాంటప్పుడే శత్రువు అయినా సరే మిత్రుల్లా భావించాలంటారు పెద్దలు. కాబట్టి అలాంటప్పుడే తన నైజం బయటపడుతుంది. కాబట్టి నిజంగా ఆయన వేరే రకంగా స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. ఏ కోడికత్తి డ్రామా 2నో లేదా 2.0 కోడికత్తి డ్రామా అని కొంతమంది, లేదంటే కావాలని రాజకీయంగా మైలేజ్ కోసం లేదా రాజకీయం గ్రాఫ్ పెంచుకోవడం కోసం చేస్తారని చాలామంది చెప్పి ఉండొచ్చు. కానీ అలాగేమీ కాకుండా విజ్ఞత కలిగి, నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు కాబట్టి ఆ రకంగా చెప్పడం జరిగింది. చూద్దాం ఎలాంటి రాజకీయ నాయకులు ఉండబట్టే ఇంకా సొసైటీ బాగుందనేది నా అభిప్రాయం. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా నా మాటల్లో వాస్తవం ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి, మర్చిపోద్ది లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.